హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో దోశలోకి కావాల్సిన ఎర్రకారం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: ఆనియన్, టమాటా, ఎండుమిర్చి. ముందుగా స్టవ్ మీద బాణలి పెట్టుకొని దాంట్లో మిరపకాయలు వేసి వాటర్ కూడా యాడ్ చేసి ఒక 10 మినిట్స్ బాయిల్ చేయాలి. నేను 10 నుంచి 15 మిరపకాయల వరకు తీసుకున్నాను. అలాగ బాగా బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇంకొంచెంసేపు బాయిల్ చేయాలి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలా కొంచెం సేపు బాయిల్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఆ మిరపకాయలన్నిటినీ మనం మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఒకటి ఒకటిగా తీసి వేసుకొని మిరపకాయలన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని ఇంకా దానిలో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలానే టమాటా, కారంకి సరిపడా ఉప్పు అది యాడ్ చేసుకొని మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా గ్రైండ్ అయ్యాక మనం మరీ బాండిల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేడెక్కాక దాంట్లో కొంచెం కరివేపాకు, అలానే కొంచెం పోపు దినుసులు వేసి అవి కొంచెం చిటపటలాడాక మనం ఫైన్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ ఎర్రకారం వేసి కొంతసేపు వేగనివ్వాలి. ఒక 2 మినిట్స్ అయ్యాక మన ఎర్రకారం రెడీ అయిపోతుంది. ఇప్పుడు దోశను పోసుకొని దోశ పలచగా వేసుకొని దాని మీద మనం కారం అంతా దోశ ఎంత స్ప్రెడ్ అయ్యేటట్టు కారం పోసుకోవాలి. మొత్తం స్ప్రెడ్ అయ్యాక కొంచెం ఆయిల్ తీసుకొని దాని మీద వేసుకొని కొంచెం లైట్ ఆయిల్ వేసుకొని, ఇక్కడ మీరు గీ అన్న రీప్లేస్ చేసుకోవచ్చు. ఆయిల్ బదులు 2 సైడ్స్ వేసుకుంటే మన ఎర్రకారం దోశ రెడీ విత్ చట్నీ.